హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్. ఇవాల్టి స్పెషల్ నోరూరుంచే చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ. పండగైనా పార్టీకైనా మరింకేదైనా విశేషమైన టక్కును గుర్తొచ్చే రెసిపీ బిర్యానీ. చికెన్ బిర్యానీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ కోవలో ముందుండేది ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై అనగానే ముక్కల్ని డీప్ ఫ్రై చేయాలనుకుంటున్నారేమో. అదేం కాదండి, తక్కువ ఆయిల్తోనే మనం ఈ రెసిపీ చేయబోతున్నాం. అసలు ఈ బిర్యానీని ఎవరు కనిపెట్టారో కానీ ఎంత తిన్నా తనివి తీరదు. అటువంటి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఈ రెసిపీని నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్తో దమ్ ఎలా వేయాలో మీకు చూపించబోతున్నాను. ఆలస్యం చేయకుండా రెసిపీ చేయడం స్టార్ట్ చేసేద్దాం. చికెన్ ఫ్రై కోసం స్టవ్ వెలిగించి బ్యాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న 1 kg చికెన్ వేసి పైనుండి కిందకు బాగా కలపండి. ఈ ప్రాసెస్లో చికెన్ని తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఫ్రై చేస్తున్నాము కనుక మ్యారినేషన్ చేసిన చికెన్ వాడితే అడుగు పట్టి చికెన్ సరిగా ఫ్రై అవ్వదు. నాన్ స్టిక్ ప్యాన్ అయితే చికెన్ బాగా ఫ్రై అవుతుంది. చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు వాటర్ వస్తుంది. అది ఎగిరే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువగా వస్తే అదంతా ఎగిరే వరకు వెయిట్ చేస్తే ముక్క మెత్తబడి విడిపోతుంది. కనుక కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఎక్సెస్ వాటర్ని తీసి పక్కకు పెట్టుకుంటే మనం దీన్ని గ్రేవీలో యూజ్ చేసుకోవచ్చు. నాకు అంత ఎక్కువ వాటర్ రాలేదు కనుక పూర్తిగా ఎగరబెట్టేశాను. వాటర్ అంతా ఎగిరి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. ఈ మసాలాలన్నీ ముక్కకి టేస్ట్ పట్టడం కోసం ఇప్పుడు వేస్తున్నాం. ఫైనల్గా లాస్ట్లో వేస్తాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అడుగు పట్టడం స్టార్ట్ అవుతుంది. అడుగు పట్టకుండా గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేయాలి. ఆనియన్స్ని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వండి. చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మసాలాలన్నీ ముక్క పట్టేలా కలుపుకుని కొంచెం డ్రై అయిన తర్వాత చాలా తక్కువలో నీళ్లు చిలకరించుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే ఫ్రై క్రిస్పీగా ఉండదు. చికెన్ డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి. మామూలుగా తక్కువ ఆయిల్తో చికెన్ ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసి దింపేసుకోవాలి. దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఉంచితే గట్టిగా అయిపోతాయి చికెన్ ముక్కలు. చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నెలో సగం కంటే ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. గిన్నె పెద్దగా ఉంటే రైస్ ముద్దగా అవ్వకుండా కుక్ అవుతుంది. నీళ్ళల్లో 3 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేయాలి. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. దీనిలో 10 లవంగాలు, 10 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 జాపత్రి, 1 జాజి పువ్వు, 1 నల్ల యాలుక, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, చీలికలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. టేస్టింగ్ సాల్ట్ వేయడం ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. మూత పెట్టి హై ఫ్లేమ్లో వాటర్ని బాగా మరగనివ్వండి. మరుగుతున్న వాటర్లో గంట సేపు నానబెట్టిన 1/2 kg బాస్మతి రైస్ని వేసి ఒకసారి కలపాలి. బియ్యం నానబెట్టడం వలన రైస్ పొడవుగా సాగుతుంది. రైస్ని ఎక్కువగా కలపొద్దు, అలా కలిపితే ముక్కగా విరిగిపోతుంది. మీరు ఈ బిర్యానీలో పుదీనా కూడా వేసుకోవచ్చు. నాకు అవైలబిలిటీ లేక వాడలేకపోయాను. బాయిల్ అవుతున్న రైస్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేయడం వల్ల మెతుకు మెతుకు అంటుకోకుండా విడిపడినట్టు వస్తుంది.
చేత్తో నొక్కి చూస్తే ఇంకాస్త పలుకుండేలా 70% కుక్ అయ్యేలాగా రైస్ని కుక్ చేసి స్ట్రెయిన్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన గ్రేవీ ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 6 ఇలాచి, 8 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసి కలుపుతూ లో ఫ్లేమ్లో వేగనివ్వాలి. అవి కొంచెం చిటపట్లాడాక చీలికలుగా కోసుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం మెయింటైన్ చేస్తూ కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ పచ్చిమిర్చి త్వరగా మగ్గడానికి దానిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు ఆయిల్లో ఫ్రై మగ్గిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసి కలపండి. టమాటాలు ఆయిల్లో మగ్గి మెత్తగా అయ్యేలా కలుపుతూ అడుగు పట్టకుండా వేయించాలి. టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఎంత వేగితే అంత మంచి గ్రేవీ మనకు ప్రిపేర్ అవుతుంది. అలా మగ్గే వరకు వేయించాలి. కలుపుతూ వేయించడం వలన అడుగు పట్టదు. టమాటాలు ఆయిల్లో వేగాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేసి బాగా కలపండి. మసాలాలు వేసిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బ్రౌన్ ఆనియన్ వేసి కలుపుకుందాం. బ్రౌన్ ఆనియన్ గ్రేవీకి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తుంది. ఉల్లిపాయ టమాటా ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేరే వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. బ్రౌన్ ఆనియన్ని బిర్యానీ మసాలాని ఎలా ప్రిపేర్ చేయాలో లింక్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి. గ్రేవీ దగ్గర పడిపోయింది. కొత్తిమీర జల్లి ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దమ్ ఎలా వేయాలో చూద్దాం. దమ్ వేయడం కోసం అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. దమ్ చేసేటప్పుడు అడుగు అంటుకోకుండా గిన్నె కింద ఒక అట్లరేకు పెట్టుకోవడం మర్చిపోకండి. వేసిన నెయ్యి గిన్నె అడుగు భాగం మొత్తం స్ప్రెడ్ చేయాలి. నెయ్యి వేయడం వలన కింద లేయర్ అడుగు పట్టదు. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని ఒక లేయర్లా మొత్తం పరుచుకోండి. ఇది నా స్టైల్లో దమ్ బిర్యానీ అని ఎందుకన్నానంటే ఇది ఒక యూనిక్ స్టైల్. నాకు తెలిసి చికెన్ ఇలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేసి దమ్ చేసే విధానం మీరు ఎక్కడా చూసుండరు. కొద్దిగా రైస్ తీసుకుని గ్రేవీపై ఇంకొక లేయర్లా వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని రైస్పై పరుచుకోండి. ఫ్రై చేసిన తర్వాత చికెన్ చాలా తక్కువ క్వాంటిటీ కనిపిస్తుంది కదా, అందుకనే రైస్కి డబుల్ క్వాంటిటీలో చికెన్ తీసుకోవాలి. ఈ ఫ్రై పీసెస్ పైన మిగిలిన రైస్ వేసుకుని లేయర్లా సర్దుకోవాలి. రైస్ సర్దుకునేటప్పుడు గరిటతో నొక్కకుండా పైనే వేసుకోవాలి. నొక్కేయడం వలన పై వరకు దమ్ అవ్వదు. పైన బ్రౌన్ ఆనియన్, నేతిలో వేయించిన జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, గుప్పెడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోండి. పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, కొద్దిగా పసుపు నీళ్లు వేసుకోవాలి. కుంకుమ పువ్వు మీ దగ్గర లేకపోతే సాఫ్రాన్ ఫుడ్ కలర్ వాడుకోండి. పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టుకోవాలి. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు కొంచెం బిర్యానీ మసాలా కూడా పైన జల్లుకోవచ్చు. దమ్ బయటికి పోకుండా మూత అంచుని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేయండి. గోధుమ పిండిని ముద్దలా చేసి కూడా కవర్ చేయొచ్చు, కానీ ఇది ఈజీ కదా, అందుకని నేను ఫాయిల్ యూజ్ చేస్తున్నాను. మూత మీద బరువు పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనూ 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనూ దమ్ చేయండి. దమ్ చేసే గిన్నె కింద మర్చిపోకుండా అట్లరేకు పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో 10 నిమిషాలు మూత ఓపెన్ చేయకుండా అలా వదిలేయండి. నేను హాఫ్ అన్ అవర్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, మంచి అరోమా కూడా వస్తుందండోయ్. చికెన్ దమ్ అయ్యి చాలా సాఫ్ట్గా తయారైంది. ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టాయి. చూసారా, రైస్ని నానబెట్టడం వలన బాగా సాగి పొడవుగా ఎలా తయారైందో.
మరి ఈ సండే మీరు కూడా ట్రై చేసి ఓ పట్టు పట్టేయండి, లొట్టలేసుకుంటూ ఆస్వాదించండి. అద్భుతః అనిపించే ఈ బిర్యానీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని స్పైసీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రీ గౌరీస్ జస్ట్ యాడ్ స్పైసెస్ని సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.